కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100% దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజులు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం, నాకు అర్థం కాలేదు. చూస్తే నాకే జాలేసింది. దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా 2019 సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. శభాష్ దత్తపుత్ర. 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతన్ని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గడిచే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా.